హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం అన్ని దేశాలలో మన భారతదేశం ఒక గురుస్థానంలో ఉంది అన్ని దేశాలకని ఎన్నో సందర్భాలలో ప్రూవెంట్ అయింది. ఇటు జియోలాజికల్ సర్వే ప్రకారం చూసిన, ఆధ్యాత్మికమైనటువంటి సనాతన ధర్మం వైపు చూసిన, ఇటు సైంటిఫిక్ రీజన్ చూసిన మన భారతదేశం ప్రపంచ దేశాలకి ఒక అగ్రస్థానంలో కావచ్చు, అలాగే ఒక గురుస్థానంలో ఉందని చెప్పకనే చెప్పొచ్చు. ప్రపంచ దేశాలలో ఎక్కడ లేనంత మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, కట్టుబొట్టు, వ్యవహార, మన దేశంలో పాటిస్తున్న ఆచార వ్యవహారాలని ఇతర వేరే దేశాల్లో కూడా వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు. అలాగే మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి కొన్ని దేశాలు, మనతో మిత్ర సంబంధం పెట్టుకున్న దేశాలు ఎలా అభివృద్ధి చెందాయి, అలాగే మన దేశంపై శత్రుత్వం పెట్టుకున్న ఆ దేశాలు ఎలా ఆర్థికంగా నశించిపోతున్నాయి అనేది మనం చూస్తూ వస్తున్నాం. ఏ దేశమైనా సరే మన భారతదేశ సంతతి అక్కడ ఉన్నందుకే అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుందని మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అంతేకాకుండా మన దేశం నుంచి సనాతనంగా వస్తున్నటువంటి ఈ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆహారపు అలవాట్లను కూడా ప్రపంచ దేశానికి అలవాటు చేసిన గొప్ప ఘనత మన భారతదేశానికే ఉందని చెప్పొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, అందులోనూ మనతో పాటు ప్రపంచానికి అమృతానికి సమానంగా ఉన్నటువంటి ఫుడ్ని, పెరుగన్నాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. కేవలం పెరుగన్నమే అని కొట్టిపాడేయద్దు. పెరుగన్నంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆ లాక్టిక్ యాసిడ్ బ్యాసిలస్ కావచ్చు, విటమిన్ B12 కావచ్చు, ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవెంట్ అయినాయి. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అన్ని సైంటిస్టులు దీనిలో అంత వాల్యూస్ ఉన్నాయని చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇందులో వాల్యూస్ ఉన్నాయి. టీబీ పేషెంట్స్ కావచ్చు, అలాగే క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, అలాగే చిన్న చిన్న సమస్యలు, కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా వీటి ద్వారా నివారించబడుతున్నాయని చెప్పేసి వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో విపరీతంగా క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. దీనికి B12 డెఫిషియన్సీ కూడా ఒక రీజన్ అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. పెరుగన్నానికి ఒకసారి చరిత్రలోకి మనం వెళ్ళి చూసినప్పుడు సాక్షాత్ కలియుగ దైవ వెంకటేశ్వరుని తల్లి వకులామాత కూడా మొదట్లో స్వామివారికి ఈ పెరుగన్నాన్ని ప్రసాదంగా నైవేద్యంగా పెట్టేవారట. ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. మొదటి రోజు రాత్రి మనం అన్నాన్ని ఉడకబెట్టి దానిలో అన్నం పూర్తిగా మునిగేంత వరకు పాలు పోసి తోడు వేసి మరుసటి రోజు అది కంప్లీట్గా పెరుగన్నం అయ్యేలా చేసిన తర్వాత తింటే దాంట్లో పూర్తి స్థాయిలో లాక్టిక్ యాసిడ్ బ్యాసిలస్ కావచ్చు, అలాగే బాగా పులిసి ఉన్నటువంటి పెరుగులో B12 అనేది సమృద్ధిగా ఉంటుందని సైంటిస్టులు ఇప్పటికే చెప్తున్నారు. గొప్ప విలువలు ఉన్నటువంటి ఆహారంని మన భారతదేశంలో విస్మరించి ఎవరో పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి ఆ ఫుడ్ కల్చర్ని మనం అలవాటు చేసుకుంటున్నాం. కాబట్టి మరొకసారి మనం ఆహార విషయంలో వెనక్కి వెళ్ళి మనం పూర్వీకులు ఏమి ఇచ్చారో అది తినడం,